హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే మార్కెట్లో కొత్త మోసాలు జరుగుతున్నాయి గట్టిగా. అది బంగారం అమ్ముదానికి మనకి ఇబ్బంది ఉండి, ఆర్థిక ఇబ్బందులు ఉంటే బంగారం అమ్ముదాం అనుకుంటున్నాం. యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే ఎవరు అవసరాలు కాకుండా ఎవరి కాళ్ళు బంగారం అమ్ముకుందాం అనుకుంటే ఏ, కొత్త మార్కెట్లో ఉన్న కంపెనీలన్నీ జనాల్ని ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో అనే దాని మీద నాకు వీడియో చేయాలనిపించింది. దానికోసం మీ ముందుకు వచ్చాను. మార్కెట్ రేట్ దీంట్లో ఏం చెప్తున్నానంటే, దీంట్లో మార్కెట్ రేట్ ఎంత ఉంది, మనకి ఎలా ఎంత మోసం చేస్తున్నారు అనేది నాకు తెలిసిన చిన్న దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఉమ్, అయితే నా పేరు హరి, మీరు చూస్తున్నారు హరి టాక్స్. ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి మనకి 24 క్యారెక్టర్ వచ్చేసి 15,527, 22 క్యారెట్ వచ్చేసి 14,260. మనకి ఏంటంటే ఇది మార్కెట్ రేట్ అనమాట. మనకి ఏంటంటే ప్రాబ్లం వచ్చో ఇబ్బంది వచ్చో ఏదో రకంగా మనం గోల్డ్ని ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. పర్సనల్ ప్రాబ్లం వల్ల మనం నానా రోజులు ఎన్ని రోజులు కష్టపడి సంపాదించిన గోల్డ్ కొనుక్కున్నది ఇబ్బంది వల్ల అమ్ముతూ ఉంటాం. అయితే కంపెనీ వాళ్ళు దీన్ని అదనంగా తీసుకుని ఎలా మోసం చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది నేను రెడీ చేస్తాను అనమాట. ఇప్పుడు 24 గ్రామ్ ఎంత 15,127 కదా, 22 గ్రాములు 14,260. యాక్చువల్గా ఏమవుతుందంటే పెద్ద పెద్ద కంపెనీలో తీసుకుంటే జిఎస్టీ అన్నీ పోయి మనకి కట్టినప్పుడు 22 గ్రామ్ అవుద్దంటే -3 మార్కెట్ రేట్ మీద, ఈ మార్కెట్ రేట్ ఉంది కదా 22 క్యారెట్, దాని మీద 3% మైనస్ చేసి రేటు బయింగ్ రేట్ అంటారు. అది 3% మైనస్ చేసి ఆ బయింగ్ రేట్ మీద కొంటారు అనమాట. అది 13,832 ఈ రోజు రేట్లు చెప్తున్నాను. అది బయింగ్ రేట్ అనమాట. యాక్చువల్గా జరిగేది ఆ బయింగ్ రేట్ మీద అది కొంటారు. కానీ బయట ఈ దళారులు పెద్ద పెద్ద కంపెనీలు ఇలా కొనట్లేదు అనమాట. వీళ్ళు మనకి ఎలా మోసం చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 22 క్యారెట్లు వచ్చేసి ఇప్పుడు మనకి 14,420 మైనస్ యాక్చువల్ రేట్ వచ్చి 3% చేస్తాడు. తీసేస్తే ఎంత వస్తుందంటే 13,832. ఇది మనకి గ్రామ్ కట్టాల్సింది యాక్చువల్గా. కానీ ఏం చేస్తున్నారంటే ఇది మనకి యాక్చువల్గా మనకి జరగాల్సింది అమౌంట్ కట్టాల్సింది 13,000 గ్రాము కింద కట్టాలి. ఇప్పుడు సోకాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు నడుస్తున్నాయి, ఇప్పుడు గోల్డ్ కొంటాం అది ఇది అని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారంటే, సపోజ్ ఎగ్జాంపుల్కి మన దగ్గర ఎగ్జాంపుల్కి మన దగ్గర 10 గ్రాములు బంగారం ఉందనుకో, 22 క్యారెట్ 916 916 ఉందనుకోండి. ప్లెయిన్ లేదా ప్లెయిన్ వేసుకుందాం. ప్లెయిన్ మీద చెప్తాను. ప్లెయిన్ ఇప్పుడు ఏమవుతుందంటే 10 గ్రాములు ఇంటూ ఈ రేట్ కట్టాలి, 13,832 కట్టాలి. అప్పుడు ఎంత అవుద్ది? 13,832 1,35,320 రూపాయలు అవుతుంది యాక్చువల్గా 10 గ్రాములు మనకి రావాల్సిన అమౌంట్. దీంట్లో ప్రాసెసింగ్ ఫీజు తీస్తారు. కొన్ని మంది ప్రాసెసింగ్ ఫీజు తీస్తారు, కొన్ని మంది తీరు. యాక్చువల్గా ఏంటంటే పెద్ద కంపెనీలు మనం ఎక్కడ గోల్డ్ కొంటున్నాం అక్కడ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు అనమాట. జరిగేది యాక్చువల్ రాస్తుంది. కానీ ఎలా మోసం చేస్తున్నారంటే, మనం ఇప్పుడు చెప్తాం చూడండి, అదే 10 గ్రాములకి మనం తీసుకుంటే, అదే 10 గ్రాములు తీసుకుంటే సేమ్ 22K 916 ప్లెయిన్, సేమ్ ప్లెయిన్ తీసుకుంటే బయట ఏం చేస్తారంటే, వీళ్ళు మనకి చెప్పేది ఏంటి, మార్కెట్ రేటు 15,527 ఉంటే 24 క్యారెక్టర్ది, వాళ్ళు ఏం చేస్తారంటే 10% 5% 15 700-800 తక్కువ అంటారు. అంటే ఎంత అంటారు? 22 క్యారెక్టర్ రేట్ వచ్చేసి 14,000, సుమారుగా 700-800 తక్కువ అనుకోండి, లేదు 1000 రూపాయలు, 14,500 అని చెప్తారు. 24 ఓకే, 22 వచ్చేసి దాన్నే వీళ్ళు ఇంకో 1000 రూపాయలు తక్కువ చెప్తారు, 13,200. ఓకే, ఇలా చెప్తారు. చెప్పి మన దగ్గర 10 గ్రాములు కదా, 10 గ్రాములకి వీళ్ళు ఏం చేస్తారంటే 10 గ్రాములని 22 క్యారెక్టర్ సేమ్ ఇలా ఉంటే 22 హాల్ మార్క్ ఉందా అని అడుగుతారు. 88% చెప్తాడు తీయాల్సింది. ఎలాగా? 22 క్యారెక్టర్ 916 ఉంటే 88%, 22 క్యారెక్టర్ హాల్ మార్క్ ఉంటే 90%. ఇదే 22ని ఏం చేస్తారంటే 916 లేకపోతే
ఓన్లీ 22 క్యారెట్ 916 లేకపోతే 85%. లేదు అది కూడా ఏం లేదు ప్లేన్ ఉందనుకోండి, వాల్యూ ఎంత వస్తుందో దాన్ని బట్టి చెప్పి 80% అంటారు. ఏం లేకపోతే ఇప్పుడు జరిగే ప్రాబ్లం ఏంటంటే ఏమొస్తుందంటే ఇల్లు 88% మనకి యాక్చువల్గా ఉంది 22 క్యారెట్ 916. హాల్ మార్క్ పక్కన పెట్టాను. హాల్ మార్క్ ఉంటే ఏముందంటే 916 ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకున్న గోల్డ్లో 88% 22 916 జనరల్గా ఎక్కువ ఉంటుంది కదా, దాని గురించి చెప్తున్నా. 88% ఇస్తా అన్నారు. అంటే ఏంటి 10 గ్రామ్ గోల్డ్లో ఇంటూ 88%, అప్పుడు ఏమవుతుంది 8.8 గ్రామ్స్ వస్తుంది. 8.8 గ్రామ్స్ వస్తుంది. 8.8 గ్రామ్స్ అంటే 8.8 గ్రామ్స్ ఇంటూ ఇప్పుడు ఏ రేటు కడతారు వీళ్ళు, ఇది కట్టాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని మందికి తెలియని వాళ్ళు గురించి చూస్తే 22 క్యారెట్ మళ్ళీ ఇదే కడతారు రేటు 13,200. అప్పుడేమవుతుంది, అప్పుడు 8.8 ఇంటూ 13,200 అప్పుడేమవుతుందంటే 1,16,160 రూపాయలు వస్తుంది. యాక్చువల్గా రావాల్సింది ఎంత, 8.8 ఇంటూ 14,500. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ తీశారు కదా, 88% తీశారంటే అదేంటి అర్థం, 24 KDMలోకి వెళ్ళినట్టు. 24 క్యారెక్టర్ లెక్క కదా, ఆ రేట్ కట్టాలి. కానీ ఆ రేట్ కట్టరు. కానీ యాక్చువల్గా మనకు చెప్పాల్సింది 28 ఇంటూ 14,500. అప్పుడు ఎంత అవుతుంది, 1,27,600. ఇది మనకి రావాల్సిన అమౌంట్. కానీ అది మోసం చేసి దీంట్లో మళ్ళీ ఏం చేస్తారంటే 3% ప్రాసెసింగ్ ఫీజు అంటారు, ఫ్రీ. అప్పుడేమవుద్ది, మనకి ఇవ్వాల్సిన దాంట్లో 1,16,160 3% ప్రాసెసింగ్ ఫీజు తీసేస్తే ఇక్కడ మనకి ఇచ్చేది 3% తీసేస్తే 12,675. మళ్ళీ ఇక్కడ -3% ప్రాసెసింగ్ ఫీజు తీసేస్తే 27,600 -3% 1,23,772 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కలుపుకుంటే. కానీ మన వాళ్ళు మోసం చేసేది ఇక్కడే వస్తుంది అనమాట. మేజర్గా మోసం చేసేది ఎక్కడంటే ఇక్కడ 916 గురించి చెప్తున్నారు కాబట్టి 916లో ఏం చేస్తారంటే మన దగ్గర ఉంది 22 క్యారెట్ 916, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కన్వర్ట్ చేసేటప్పుడు రేట్ మాయ చేస్తారు. బయింగ్ రేట్ ఇదైతే మనకి 22 రేట్ చెప్తారు. చెప్తే 22 రేట్ చెప్తే ఈ పర్సంటేజ్ ఇవ్వాలి కదా, ఈ పర్సంటేజ్ ఇవ్వకుండా 90% ఇస్తారు. 22 రేట్ యాక్చువల్గా 916 కదా, అదే ఉండదు కదా. 916 ఉన్నప్పుడు 22 రేట్ ఎంత ఉంటే అంతే ఇవ్వాలి కదా. అప్పుడు మన 10 గ్రామ్స్ ఉంటే 22 రేట్ ఉంది 13,200 ఉంది అనుకోండి, అదే ఇవ్వాలి కదా. 1,32,000 ఇవ్వాలి యాక్చువల్గా. కానీ ఎవరు మోసం చేస్తారు. మోసం చేసేసి మనకి ఇవ్వాల్సిన దానికంటే తగ్గించి దీంట్లో మళ్ళీ 916 90% అని చేసి మనకి ఈ రేటు కడతారు. అదనమాట. మళ్ళీ ఇంకా దీంట్లో స్టోన్ ఉందనుకోండి, స్టోన్ ఉన్నది 1 గ్రామో 2 గ్రామో అనుకోండి. ఎగ్జాంపుల్ 1 గ్రామ్ స్టోన్ ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, దానికి 3 గ్రామ్ స్టోన్ ఉందని చెప్తారు. 3 అని చెప్పేసి 10 గ్రాములలో 2.5 3 చేస్తారు. చిన్నది వేసే కదా 2.5 చెప్తున్నాం. 2 అని చెప్తే ఎంత పడుతుంది, 7.5 గ్రామ్స్. దీంట్లో మళ్ళీ 70 ఇంటూ 90% 88% పెడతారు. యాక్చువల్గా 916 ఇలా ఉంది కాబట్టి 88% పెట్టారు. 7.5 ఇంటూ 88% అంటే మళ్ళీ మనకు వచ్చేది 6.6 గ్రామ్సే. 6.6 గ్రామ్స్ కడతారు. దీనికి మళ్ళీ వీళ్ళు రేట్ కడతారు అన్నమాట. 6.6 ఫ్రైకి వాళ్ళు ఏం కడతారు, 13,200 కడతారు. బాగా కస్టమర్ తెలియక ఉంటే 14,500 కడతారు. ఎంత కట్టినా కానీ ఇక్కడ మోసం చేసేది ఏంది, ఇక్కడ తినేస్తున్నారు. 92% ఇవ్వాల్సిన 916 ఇవ్వాల్సిన పర్సంటేజ్లో, ఈ రేట్ ఇవ్వాల్సిన పర్సంటేజ్లో 90% ఇస్తారు. లేని పక్షంలో 88% ఇస్తారు. అలా జరుగుతూ ఉంటుంది మోసం. ఇంకా దారుణమైనది ఏంటంటే మనం బ్యాంకులో ఆల్రెడీ పెట్టుంటాం.
ఆల్రెడీ బ్యాంకులో లోన్లు పెట్టుంటాం. లోన్ పెట్టుంటే ఇడిపించడానికి వచ్చేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు అది ఇది అని చెప్పి ఏం చెప్పరు. ఇదే 30 లెక్క వేస్తారు డేసేసి. వాళ్ళు ఏం చేస్తారు, ఇడిపించుకొచ్చాక కండిషన్ అగ్రిమెంట్ రాసుకొని ఒకవేళ మన గనక ప్రైజ్ నచ్చలేదు అన్నాం అనుకోండి, ఇప్పుడు ₹1,00,000 తీసుకొచ్చాము, ₹1,00,000 తీసుకొస్తే ఆ ₹1,00,000కి మీరు 5% ఇంట్రెస్ట్ అంటాం. 5% ఇంట్రెస్ట్ అంటే దాదాపుగా 5,000, లక్షగా 5,000 కట్టి మళ్ళీ మన బంగారం మనం తీసుకెళ్ళవచ్చు. లేదా సచ్చినట్టు వాడు చెప్పిన రేటుకే మనం కొమ్మాలి. ఇది బ్లాక్మెయిల్. ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు కొద్దిగా అన్ని కరెక్ట్గా చూసుకొని ఎంత బంగారం ఉందో మనకు క్లారిటీ వచ్చాక కరెక్ట్గా మార్కెట్ రేటుకి బయింగ్ రేట్ ఎంత ఉందో కనుక్కోండి. నా సజెషన్ ఏంటంటే మీరు బంగారాన్ని లోన్ నుండి ఇడిపించాలి అనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైనా డబ్బులు తీసుకొని శుభ్రంగా ఆ డబ్బులు తెచ్చుకొని మీకు నచ్చిన షాప్లో మీకు కన్వీనియంట్ రేట్ ఉండదు 1-4 చోట్ల అడిగి ప్రశాంతంగా మంచి రేట్ తీసుకొని బంగారాన్ని ఇచ్చి మీకు డబ్బులు తీసుకోండి. అంతే తప్ప దళారుల వల్ల పెద్ద పెద్ద కంపెనీల్లో వెళ్ళి నమ్మి మోసపోతే ఒక చోట అడిగి ఇది పోతే ఇబ్బంది పడతాం. 1-4 చోట్ల అడిగి తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.